సో మరికొద్దిసేపట్లోనే మన ముందుకు సమీరా భరద్వాజ్ గారు వస్తున్నారు. సో మనం ఎప్పటి నుంచినో మనం ఎదురు చూస్తున్నాం. సో అంతకన్నా ముందు ఒక మంచి స్కిట్ చూద్దామా? ఏది కావాలి మీకు, స్కిట్టా, డాన్సా, సింగింగా? సో మనకు పార్థతీగ ఫేమ్ అండ్ నాగార్జున గారు వచ్చారు. ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు ప్లీజ్, ఎవరివన్ గట్టిగా చప్పట్లు. సో ఇప్పుడు మూవీస్ అటు ట్రెండింగ్లో ఉన్నారు మా నాగార్జున. సో ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎనర్జీ మామూలుగా ఉండదు. సో మీ అందరితో కూడా డాన్స్ చేపిస్తాడు, అంత ఎనర్జీ బాయ్. వెల్కమ్ టు నాగార్జున. హాయ్, హలో, అందరికీ నమస్కారం. చాలా మాట్లాడాలి ఉంది, కానీ మా చంటన్న ఆల్రెడీ రూమ్లో వార్నింగ్ ఇచ్చారు, పాడడానికి వచ్చావు పాడేసి వచ్చాయని. సో ఎక్కువ మాట్లాడకుండా ఓన్లీ పాటలు మాత్రం, పాటలతో నేను పాడుతూ మీతో పాడిస్తూ ఆడిస్తూ ఈరోజు ఎంటర్టైన్ చేస్తాను. అలాగే ఈరోజు మనందరి కోసం ఇచ్చేసిన సమీరా భరద్వాజ్ గారు, మీ అందరికీ తెలుసు మీరు ఎంత అల్లాడిపోతున్నారో. సమీరా భరద్వాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా కాసేపట్లో వచ్చేస్తారు సమీరా భరద్వాజ్ గారు, అల్లాడిస్తారు మిమ్మల్ని అందరినీ. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఆల్రెడీ డివోషనల్ సాంగ్ అయిపోయింది, భక్తి గీతం ఎలాగో. సో ఓ చక్కని మెలడీ సాంగ్ తోటి ముందు స్టార్ట్ చేస్తాను, తర్వాత మెల్లమెల్లగా అన్ని సాంగ్స్ పాడదాం. ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళందరినీ ఏకం చేసిన మన ఈ సిటీ తెలుగు అసోసియేషన్కి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. ఎవరైతే బాగా చప్పట్లు కొట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి కేజీ బంగారం గిఫ్ట్. బంగారం ఎవరికి కావాలి? కేజీ. డబ్బులు ఊరికే రావు. మా ఈసీటీ ప్రోగ్రామ్కి రండి, ఎంకరేజ్ చేయండి, కేజీ బంగారం గెలుచుకోండి. కనీసం హాఫ్ కేజీనే ఇద్దాం. మా గుండాంకులు తీసుకొస్తున్నాడు. సో తప్పకుండా పోయేటప్పుడు అందరికీ ఒక హాఫ్ కేజీ ఇచ్చి పంపిద్దాం. కావాలా వద్దా? బంగారం కావాలా వద్దా? 2 కేజీలు కావాలా నీకు? ఏమిరా బక్కసిగిపోతాడు, కబురా ఇలా కుడిది నువ్వు. అందరూ ఒకసారి గట్టిగా నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. రివర్ తగ్గించి అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. తేరీ ఝలక్ షర్ఫీ శ్రీవల్లి నైనా మదక్ బర్ఫీ. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అని మెలోడీ అనుకున్నా కానీ కొంచెం చేంజ్ చేద్దాం. రెడీనా? కొంచెం ట్రాక్ వాల్యూమ్, మేక్ సమ్ నాయిస్, కమ్ ఆన్ గట్టిగా. కమ్ ఆన్. ఓ పోరి దిల్దారు బయ్యారివే, నీ సూపు
తొయ్యకే గోడేమో నీకు నాకు రాసుంటాడే మన జోడి ఒకటైతే మేడుంటదే. పాట మీకు వచ్చుగా ఒకసారి గట్టిగా. వైబుంది బేబీ వైబుందిలే, కొంచెం గట్టిగా కమాన్ ఎవ్రీవన్. వైబుంది బేబీ వైబుందిలే, అది కమాన్. Everyone. వేరే ప్లానెట్టా ఇంతందం ఎట్టా నాకెట్ట పట్టావులే, సంక్రాంతి ఈవెంట హ్యాపీ ఈవెంట్సా నా పెట్టు మారిందిలే, స్టెప్పులు వేసిందే దినక దిన కొత్తగా నా గుండె, Everyone. డప్పులు కొట్టిందే దినక దిన పక్కన నువ్వు ఉంటే, నీ పేరు టాటూల రాయించనా మన పేరే హిట్ పేరే చేసయ్యనా. కొంచెం మేక్ సమ్ నాయిస్ కమ్ ఆన్. ఉంది బేబీ అది వైపు ఉంది బేబీ, కొంచెం గట్టిగా పాడండి కమ్ ఆన్. Yes. Yes. ఇటు చేతుల పైకి 2 hands on the air come on everyone. వైబుంది బేబీ వైబుందిలే, తెలుగోళ్ళలో వైబుంది. Hey. Come on. అదే 2 hands in the air, 2 hands in the air come on. Vibe ఉంది. అదే everybody 2 hands in the air come on. అది వావ్, మా తెలుగులో వైబ్ తీసుకొచ్చారండి. ఆల్రెడీ వాళ్ళ ఫుల్ వైబ్ ఉంది, కొంచెం బయటపడుతున్నాను అంతే. ఆల్రెడీ మీలో సింగర్స్ కూడా ఉన్నారు, ఆల్రెడీ విన్నాను. ఉన్నారా? ఆల్రెడీ ఇందాక నాచెల్ రోజా కూడా చాలా బాగా పాడారు. వావ్. మీలో సింగర్స్ కూడా ఉన్నారు. స్పెషల్గా ఆల్రెడీ మా అక్కగారు చూపిస్తున్నారు, మా అక్కపల్లి వార్త సాంగ్ అని. ఖచ్చితంగా అందరం కలిసి పాడదాం. కాసేపట్లో సమీరా భరద్వాజ్ కూడా విచ్చేయబోతున్నారు. దానికి ముందుగా ఆ రిక్వెస్ట్ మా హ్యాపీ ఈవెంట్స్ నాగతేజ్ గారు ఓ మంచి ఒక స్పెషాలిటీ ఉంది మా అన్నలో, నాకు చాలా ఇష్టమైన స్పెషాలిటీ ఒకటి ఉంది. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కినా కూడా ఫస్ట్ మా నాగతేజ్ అన్న ఆ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ అని అడుగుతాను. అది మా అందరి కోసం, నా కోసం స్పెషల్గా ప్లీజ్. అదే లాలీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి నాగార్జున సాంగ్ వేస్తే ఒకసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్ ఎవ్రీవన్. అన్న కొంచెం మానిటర్ పెంచన్నా. సో మీ అందరి కోసం మనం కొంచెం కామెడీ మూడ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే సాంగ్ అయిపోయింది, డాన్స్ అయిపోయింది. మరికొద్దిసేపట్లో మా సమీరా భరద్వాజ్ గారు కూడా వస్తున్నారు. సమీరా భరద్వాజ్ గారు వచ్చేసారు. ఒకసారి అందరు గట్టిగా హాయ్ చెప్పండి. ఏమండి తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు ఇక్కడ. కమాన్, అల్లాడిపోతున్నారమ్మా, తొందరరా అమ్మా బంగారు తల్లి, గారాల బట్టి అందాల తార. సో ఒకసారి అందరూ సమీరా భరద్వాజ్ గారికి ఒకసారి హాయ్ చెప్పండి. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు హాయి లేదు, ఇంకోవైపు బాయ్ లేదు. ఈ నగరం ఎటుపోతుంది? నా పేరు ముఖేష్, నాకు నోటి ఆపరేషన్ జరిగింది. బహుశా ఇక నేను మాట్లాడకపోవచ్చు, మీరు క్లాప్స్ కొట్టకపోతే. గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్. ఆ రేఖ 2 గాజులు క్లాప్స్ కొట్టకపోవడం వల్ల అమ్ముకుంది. నేను ప్రతి బ్యాచ్లోనూ మిమ్మల్ని క్లాప్స్ కొట్టిద్దామని ట్రై చేస్తుంటాను, కానీ కుదరట్లేదు. కానీ ఈరోజు మాత్రం అడగకుండానే క్లాప్స్ కొట్టారు. అది తెలుగు ప్రజల ప్రేమ, అభిమానం, ఆప్యాయత. సో ఎక్కడున్నారు సమీరా గారు? వచ్చారా? ఏడున్నావమ్మా? ఓ సత్తన్న, మా సమీర కట్ ఏమైనా వచ్చిందా?
వచ్చి అది సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సమీర్ గారు వస్తారు, వచ్చి తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అంతకుముందు మా నాగార్జున చెప్పాడు, అన్న మీ పర్ఫార్మెన్స్ ఒకటి కావాలన్నారు. సో మీ అందరి కోసం ఒక మంచి స్టాండప్ కామెడీ, తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్కిట్ చేయడానికి మా టీం కూడా సిద్ధంగా ఉంది. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడితే మనం కామెడీ మూడ్లోకి వెళ్ళిపోతాం. కావాలా వద్దా? కావాలా వద్దా? 700 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాం అసలు మిమ్మల్ని అందరం నవ్వించాలని చెప్పేసి. నిన్న ఈ టైం బయలుదేరాం, ఎక్కడ భీమవరంలో. ఈరోజు మధ్యాహ్నం చేరుకున్నాం, ఇంకా వస్తూనే ఉన్నాం. బెంగళూరుకి అయితే తొందరగా వచ్చేసాం, కానీ ట్రాఫిక్లో 10:30 నుంచి 11:30, 12:30 అయిపోయింది ఇక్కడికి చేరుకోవడానికి. మీకు ట్రాఫిక్ జామ్ తెలియదా? మామూలుగా లేదు. సో మీ అందరి కోసం ఒక మంచి నా ఫేవరెట్ వాయిస్, కాంతార, అపరిచితుడు, కాంచన అండ్ అరుంధతి. ఏది కావాలి? అరుంధతి. ఓకే, మీ అందరి కోసం పశుపతి ఇక్కడ మన స్టేజ్ కాడికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అన్న రాజా, బంగారు కాజా కొంచెం లైట్గా రాజా. రామా అరుంధతి, నేనమ్మా మీ బావని పశుపతిని. ఈ సమాధిని బద్దలు కొట్టమ్మా, ఆకలిస్తుందమ్మా. రామా రామా రామే. ఓసారి అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను ఈ సమాధిలో కొలబెట్ట, నిన్ను వదల బొమ్మాలే వదలా. భయంతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. అమ్మ అరుంధతి, నువ్వు ఇదికి వచ్చావమ్మా? అరుంధత, అమ్మాలే, ఎంత బొమ్మాలే. ఓసారి అరుంధతి, నిన్ను చూడగానే ముక్కలు చెలచలే, కానీ నిన్ను చంప. ఆడదానికి ప్రాణం కన్నా మౌనమే గొప్పది కదూ. వదల బొమ్మాలే వదలా. థ్యాంక్ యూ అండి, ఇది అడగకుండానే క్లాస్ కొట్టినందుకు. సో అలాగే మనం అరుంధతి సీరియస్ వాయిస్ తీసి పక్కన పెట్టేసి దీన్ని కామెడీగా చేసుకుంటే, ఈ అరుంధతి సమాధి లోపలికి జయప్రకాష్ రెడ్డి గారు వస్తారు. ఒకవేళ ఆయన వస్తే ఆయన అరుంధతితో ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. ఒకసారి క్లాస్ ప్లీజ్. ఏం చేశాడు కప్పముండా? ఏమి అరుంధతి, సమాధి సన్న కట్టవే, పిల్లలు మొత్తం నస్తాయి, సమాధి బద్దలు కొట్టి పెద్ద గతి గప్పుదారా. ఏం చేశాడా? కుడి తింటాడవా? ఉన్న కుడి మొత్తం చూపించి అక్కడ పెట్టారు. ఆగ్రహిస్తుంది కుడి పెట్టి గప్పుదారా. ఒకసారి వస్తే గట్టిగా క్లాస్ ప్లీజ్. అలాగే మా ఫేవరెట్ యాక్టర్ పోసాని గారు, అన్న ఇంకో తీసేసాయి. పోసాని కృష్ణమూర్తి మీకు అందరికి తెలుసా? రాజా, బంగారు కాజా. ఒకవేళ పోసాని సమాధిలో దూరితే ఎలా చూద్దాం. ఓసే అరుంధతి, పెట్టముండా పిచ్చిదానా, సమాధిలో పొందు పెట్టావు, లైట్ మీద ఏ పెట్టాలా పెట్టాలనా? నిజమ్మా, నీ సారీ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, మగర్ రెడీ, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా పెట్టముండా. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సుమన్ శెట్టి గారు, ఒకవేళ ఆయన కూడా లోపల ఉంటే ఎలా ఉంటే చూద్దాం. ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. అరుంధతి దున్నపోట, ప్లీజ్ అమ్మా, సమాధి పట్టు కమ్ముకుంటుందమ్మా, లోపల సరే ఆచుకుంటమ్మా. వచ్చే అరుంధతి అప్సరస రా, ఈ సమాధిని పట్టుకుంటూ ఈ విధంగా హ్యాపీగా నవ్వుకోవచ్చు. అరుంధతి చేసి నెక్స్ట్ మన ముందుకు కాంతార అండ్ తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఈ సిటీ వాళ్ళ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారని తెలిసిపోయిందా? అయ్యో, ఏ బ్లూ కలర్ టీ షర్టు, నువ్వే గట్టిగా చప్పట్లు కొట్టు. సో థ్యాంక్ యూ. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే వన్ అండ్ ఓన్లీ ఇంకా డిఫరెంట్ ఒక యాక్ట్ నాది ఉంది, అది నేనే పాట రాసుకున్నాను. దీంట్లో మాత్రం అబ్బాయిలందరూ హీరోలు, అమ్మాయిలందరూ హీరోయిన్స్. ఇది ప్రతి లైఫ్లో కనెక్ట్ అయితే సాంగ్స్. మనం చిన్నప్పటి నుంచి మనం ఎదిగే కొద్దీ మన లైఫ్ని మన సాంగ్తో పోల్చుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి ఎవ్రీవన్. దీంట్లో మీరే హీరోలు,
చెప్పాను కదా, అబ్బాయిలంతా హీరోలు, అమ్మాయిలంతా హీరోయిన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. అప్పుడే పుట్టారు. పుట్టగానే ఎవరికైనా సరే ఒకటే పాట ఉంటుంది, లాలీ 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 లాలీ. కొంచెం పెరిగి పెద్దగా అయ్యారు, 8 years. హే తునిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. 16 ఏళ్ళు వచ్చాయి. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. 18 ఏళ్ళు వచ్చాయి, ప్రేమ కొంచెం ముదిరింది. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. 20 years, ఆ ప్రేమ ఇంకా ముదిరింది. మనసంతో నీవే. 25 years, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, హిస్ గాన్, హిస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. 28 years, పెళ్ళెందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. 35 ఏళ్ళు వచ్చాయి. ఇంకేముండదు, ఏముండదు, కాంప్రమైజ్. తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, డోంట్ కేర్. 45 ఏళ్ళు వచ్చాయి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం మీది. 55 ఏళ్ళు వచ్చాయి. ఎవరి కోసం, ఇంకెవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. 65 ఏళ్ళు వచ్చాయి. రామా వినుడు వినుడు రామాయణి గాథ వినుడి మనసారా. 75 ఏళ్ళు వచ్చాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింస జరు. 95, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. 100 years, చుక్కలోకెక్కినోడు సక్కనోడు మళ్ళీ పుట్టారు. రాలీ లాలీ లాలీ లాలీ. ఒకసారి వస్తే గట్టిగా చప్పట్లు. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మా హీరోయిన్ గారు వచ్చారు. సో ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. సమీర గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఎక్కడ అరుపులు, ఎక్కడ ఏమి రపులి, ఏమి కొడతాంటవే? అది కాదు, ఏంటి ఇందాక అక్కడి నుంచి వస్తుంటే రాలిపోయి పువ్వా అని నన్ను చూస్తున్నారేంటి? మీరు రాలిపోయే పువ్వు కాదండి, ఎప్పుడు నిరంతరము 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అలాగే వికసించి ఉండే పువ్వు అండి మీరు. చాలా అద్భుతం, అమోఘం, అనంతం, అఖండం. మీకోసం ఎంతమంది ఫ్యాన్స్. నాగిరెడ్డి గారు సమీర ఎక్కడ, నాగిరెడ్డి గారు సమీర ఎక్కడ, ఎన్నిసార్లు ఉన్నారు? పాపం మీ ఫ్యాన్స్ అందరూ అల్లాడిపోతున్నారండి ఇక్కడ. హలో బెంగళూరు, ఎలా ఉన్నారు? వామ్మో, అసలు ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు తెలుసా? లేకపోతే ఇంకొంచెం మంచి డ్రెస్ వేసుకుని వచ్చేదాన్ని. అద్భుతంగా ఉంది క్రౌడ్. అసలు ఏంటి ఎనర్జీ, ఏంటి గోల, ఏంటి అసలు? అందరు యూత్ లాగా ఉన్నారు. సగం మీరు వస్తున్నారని వచ్చారండి. సగం వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే. అయితే మరి నెక్స్ట్ ఏంటి కార్యక్రమం నాగిరెడ్డి గారు? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి సో ఒక్క డైలాగ్ మీకోసం. అల్లాడిపోతున్నాడు బాబు. అసలు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఫోన్ చూసుకుని అది అల్లాడిపోతున్నారు. సో మా బెంగళూరు ప్రేక్షకుల కోసం ఒక్క డైలాగ్. మొన్ననే మా ఆయన బెంగళూరు వెళ్తానని చెప్పి సూట్ కేసు సర్దమన్నాడు. ఎక్కువ బట్టలేని సర్ద మాకు రాజ్యం, 2 అంటే 2 నిక్కర్లు సర్దు అన్నాడు. ఏందయ్యా 2 నిక్కర్లు వేసుకొని బెంగళూరు అసలుకే చలిగా ఉంది ఎట్టగయ్యా అంటే, అక్కడ పార్నాలతో మీటింగ్ రాజ్యం, ప్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో డైలాగ్ కావాలా? ప్లీజ్. నేనే మర్చిపోయాను. మొన్నేందో బై మిస్టేక్ నేను కూడా ఫోన్ చేశాను, వీడియో కాల్, తెలియకుండా. ఆయన కూడా తెలియకుండా ఫోన్ ఎత్తాడు. చూస్తే నోట్లోంచి గుప్పుమని పొగలొస్తున్నాయి. ఏందయ్యా పొగలొస్తున్నాయి అంటే, బెంగళూరులో విపరీతమైన చలి రాజ్యం అని అన్నాడు. చలిలో కూడా కష్టపడి పని చేస్తాడమ్మా మా ఆయన, అల్లాడిపోతున్నాడమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 3 వస్తుంది, వెయిట్ చేయండి అందరూ. అసలు మీరు ఇప్పుడు అంతకుముందేమో ఓన్లీ సింగర్గానే ఉండే, ఇప్పుడు యాంకరు, సింగరు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నండి ఇలా తవ్వే కొద్ది వస్తూనే ఉన్నాయి, అలా పొంగి పొరులుతున్నాయి. సో మా వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ ఏదైనా. నాగార్జున పిలవాలా, మీరు ఒక్కరేనా? నాగార్జున ఎక్కడున్నావు రాజా, నా బంగారు కాజా. సో సమీర గారు, మీకు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ బాగా నచ్చుతాయి. సమీర సాంగ్స్ అవునా కదా మేడం? అది వాళ్ళని అడగలేదు, లేదు అడుగుతున్నారు వాళ్ళు. ఆల్ రైట్. సో నేను రీసెంట్గా
తండేల్ అనే మూవీలో పాడాను. ఎంతమంది విన్నారు ఈ సాంగ్? చాలామంది విన్నారా? చాలామంది. లిటిల్ బిట్ ఆఫ్ రివర్బ్. అండ్ నేను 4 లైన్స్ పాడతాను, మీరు కూడా నాతో కలిసి పాడతారా? గాలిలో చిందులు వేసిన జెండాలా, చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం, ఒడ్డున నావను చూసిన తీరోలా, సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం, ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు, మళ్ళీ నేను చూస్తే చాలు. ఎవ్రీబడి నేను ఒక లైన్. నీకోసం ప్రాణంలా, నీకోసం దాచుంచా ప్రేమంతా ఈ బుజ్జి తల్లి. వావ్, మీలో చాలా మంది సింగర్స్ కూడా ఉన్నారా? ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ సాంగ్. ఐ హ్యావ్ సంగ్ ఫర్ ద మూవీ సరైనోడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ సాంగ్, అందుకే మళ్ళీ అడుగుతున్నాను, తెలుసో లేదో అని. తెలుసా అని అడుగుదామని చెప్పి సాంగ్ పాడబోతున్నా. నాగార్జున గారు, వుడ్ యూ లైక్ టు జాయిన్ మీ? హలో. తెలుసా ప్రేమించానని, తెలుసా ప్రాణం నువ్వని, ఓ రాసా నీకే ప్రేమని, రాసా నువ్వే నేనని. ఇంకా అందరి ఫోన్లో బయటికి తీయాలి, చాలా మంది ఫోన్ తీయలేదు. దమ్ 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 ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. దమ్ 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 ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమని గెలిచావురా, మనస్సుని పిలిచావురా, నా లోకమైపోయావురా, నేను నాతో ఉండరా. రాసా నీకే ప్రేమని, రాసా నువ్వే నేనని. ఏదో ఇది ఈనాడు నాలోనే లేనిది, నీపైనే ప్రేమైందే చెలి. నా ఊపిరైపోయావురా, మనస్సుని పిలిచావురా, నా లోకమైపోయావురా, వేలు నాతో ఉండరా. ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా, ఇకపై నాను ఆ లోటే తీర్చాలిరా. ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా, లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన గుమ్మరించి ప్రేమించనా కొత్తగా. మనస్సుని పిలిచావురా, నా లోకం
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమ రాసా రాసా నువ్వే థ్యాంక్ యూ. నా పేరు అనిల్ కుమార్. నా స్వస్థలం నల్గొండ ప్రాంతము, తెలంగాణ ప్రాంతం నుండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో లాస్ట్ 10 years నుండి మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడ బెంగళూరులో కండక్ట్ చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి మన సాంప్రదాయాలు పద్ధతులు అందరికీ ముందు చూపుగా ఉండాలని చెప్పేసి మేము ముందరికి తీసుకెళ్తూ ఉన్నాము. సో ఈ ఆర్గనైజేషన్లో నేను లాస్ట్ 6 years నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి మేము ప్రతి ఇయర్ భోగి మంటలు, భోగి పండుగ రోజు భోగి మంటలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ గేమ్స్ కానీ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనం హరిదాస వేషధారణ మకర సంక్రాంతి రోజు కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఎద్దుల బండి కానీ మళ్ళీ ఇంకా సింగింగ్ కాంపిటీషన్స్ కానీ ఇలా అన్నీ కండక్ట్ చేస్తూ వస్తున్నాము. సో ఈ విధంగానే మేము అదే సంక్రాంతి రోజు మేము పతంగులు అంటే మీకు కైట్స్ అని చెప్పవచ్చు. సో ఈ కైట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ మనము సెలబ్రేట్ చేయడానికి, పిల్లలు పతంగులు ఎగరవేయడానికి ఈ విధంగా అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ప్రతి ఈవెంట్కి కావాల్సిన ఈవెంట్కి కావాల్సిన ప్రతి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తూ అందరికీ ఆర్గనైజ్ చేస్తూ వెళ్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. సో అదేవిధంగా మన ఈసీటీ అసోసియేషన్ నుండి మనము సత్యనారాయణ స్వామి వ్రతం, దాంతోపాటు వనభోజనాల కార్యక్రమాన్ని కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రవచన కార్యక్రమాలు చాగంటి కోటేశ్వరరావు కానీ, నండూరి శ్రీనివాసరావు గారి ప్రోగ్రామ్స్, ఇలా ప్రతి ఇయర్ ఏదో విధంగా అందరూ తెలుగు పద్ధతిలో మనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10th anniversary. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యాజ్ ఎ గ్రాండ్ సో అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఈ సెలబ్రేషన్స్కి. నా పేరు మధు అండి. నేను గత 6 సంవత్సరాలుగా తెలుగు అసోసియేషన్ మెంబర్గా ఉంటున్నాను. ఫస్ట్ మెంబర్గా జాయిన్ అయ్యాను, తర్వాత వాళ్ళ కార్యక్రమాలు నచ్చి వాలంటీర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్లో కల్చరల్ యాక్టివిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు మా వైఫ్ కూడా దానిలో వర్క్ చేస్తూ ఉన్నాను. తెలుగు అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు మరియు కార్తీక వనభోజనాలు, అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇప్పించడం, బ్లడ్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బ్లడ్, అనేక కార్యక్రమాలు దీని ద్వారా, ఈ సంస్థ ద్వారా మేము అందరికీ హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మా 10 సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం కాబట్టి అందరూ కలిసికట్టుగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. మంది అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారు ఏంటి? ఆల్మోస్ట్ అందరూనా? యూత్ ఎంతమంది? ఐ నో ఇక్కడ అందరూ యూత్గానే ఫీల్ అవుతారు. నేను కూడా యూత్గానే ఫీల్ అవుతున్నా ఎప్పటి నుంచో, అది వేరే విషయం అనుకోండి. ఓకే, అర్జున్ రెడ్డి మూవీలో ఉంచి సాంగ్ ఎంతమంది వినడానికి రెడీగా ఉన్నారు? సార్ మాట్లాడుతున్నారా అమిత్? అరే మన సినిమాలో పాట పాడుతున్నట్రా అమిత్. అరే అమిత్ గట్టిగా చప్పట్లు కొట్టరా అమిత్. ఇది అమితే మాట్లాడినట్టుంది. కరెక్ట్ చెప్పు. అమిత్కి జ్వరం వచ్చింది, జలుబు కూడా చేసింది. క్షణమే ఓచలే మధురమే క్షణమే మధురమివి క్షణమే ఓచలే మధురమివి క్షణమే మధురమిలాలసయే మధురమిలాహిరి
రివర్బ్ అందరూ గట్టిగా కెన్ ఐ సీ సమ్ హ్యాండ్స్ అప్ ఇన్ ది ఎయిర్ రివర్ క్లాప్ క్లాప్. तारा धूम तन्ना धीरना तारा धीम धीम तना గట్టిగా చెప్పండి तारा धूम तन्ना धीरना तारा धीम धीम तना కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే మోహం Everyone, తన్మయమై శ్వాసించే గంధాలే బూరించే రుచులను మరిగి బుడికించే తాపాలే పొంగే ఊపిరి సెగలు కౌయించే దాహాలే మౌనంగా హలో. మధుల జడిలోన పులకించే ప్రాణాలే మధురమే Everyone, clap. Oi. Clap. మధురమే క్షణమే Awesome, awesome. Can you please cut the reverb, please? This is too much of reverb. Yeah. సో నాగార్జున గారు మీరు ఒకసారి ఇటు వస్తే బాలయ్య బాబు గారి సాంగ్ ఒకటి ఉంది. మా వాళ్ళు ఊపు తెప్పిస్తారా? ఆ? ఊపు తెప్పించాలి మా తెలుగు ఊపుతారు. ప్రజలు. ఊప. ఊపుకి ఇంకా టైం ఉందండి. అప్పుడే ఊపు తెప్పించేస్తే ఇంకా ఫుల్ 3 hour షో ఎలాగా? సో ఆయన సాంగ్ ఒకటి రీసెంట్గా రీమిక్స్ అయింది. సో అమిగోస్ అనే మూవీలో ఆ రీమిక్స్ కూడా నేనే పాడా. మీ అందరికీ బాగా ఇష్టమైన సాంగ్ ఇది. అండ్ ఐ థింక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యే సాంగ్. సో ఐ ఆల్ రెడీ టు లిసన్ టు ద సాంగ్. గట్టిగా చెప్పాలి మీరు అందరూ. ఎస్ అంటే మేడం ఇంకా గట్టిగా పాడతారు. వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారండి. నేను నెల రోజులుగా అసలు షోస్ చేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా. ఇంత రెస్పాన్స్ నేను ఎక్కడా చూడలేదు. అదిగో ఆర్ యు రెడీ? మానిటర్స్ అందరూ క్లాప్. మానిటర్స్ ఎవ్రీవన్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా, ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కొరికే ఓ ఓ, నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేసా, మనసు అడిగే మరుల సుడికే ఓహోహో. మంచం ఒకరితో అలిగిన, ఊరుకునే చదివిన, ప్రాయం సొగసునే వెతికినా, సాయం వయసుని అడిగినా, ఎన్నో రాత్రులు వస్తాయి
ఓ గట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో నీ గోటి గిచ్చుల కోసం ఆహా మొక్క చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనుల తెలివితకే ఓహో అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి బడలిక చీపు బిడియమా సెలవిక నాకే పరువమే పరువిక ఓ ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెదమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు ఈ సిటీలో తెలుగోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెదమ్మా ఆహా ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి గాని ఈ సిటీ స్పెషల్ అమ్మా గొంతులో అమృతం పోసుకున్నారండి మీరు. మాట్లాడినా అంత స్వీట్, పాడినా అంత స్వీట్. గట్టిగా చెప్పట్లు. సో ఈ సాంగ్లో ఏంటంటే మీరు కూడా నాతో పాటు పాడాలి ఒక చిన్న కోరస్ బిట్. ఓకేనా? రెడీ? నాకెందుకో ఇక్కడ ఈ సాంగ్కి రెస్పాన్స్ బాగా వస్తుందని డౌట్గా ఉంది. జస్ట్ ఒక ముక్క అంతే, పెద్దగా సరిగమలు పదనిసలతో పని లేదు. జస్ట్ ఒక చిన్న బిట్టు పాడాలి. పాడతారా? ఆల్ రైట్. నేను ఎప్పుడు మైక్ మీ వైపు పెడతానో అప్పుడు పాడాలి. ఓకేనా? అప్పుడు మీలో ఉన్న బెస్ట్ సింగర్స్ నేను ఇండియన్ ఐడల్ పంపిస్తాను. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, మనం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు, రా ఏ వెన్నెలకు దాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా, నీ గుండెకు అచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే చుట్టు పుట్టింది, పుడతానే నిప్పించి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం ఓణి కట్టింది, గోరింట పెట్టింది, సామికి మొక్కులు మొక్కింది, చుట్టేస్తాంది చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అరే దందానే అరే దందానే ఓ మస్తుగా మెలేసింది నీ వరాల మగసిరి, హత్తుకోలేవా మరి సరసన చేరే, వాస్తుగా పెంచానిట 100 కోట్ల సొగసిరి, ఆస్తిగా లేసుకో కొసరి కొసరి, చేరామతుల దాడి ఇష్టమే నీ సందడి, ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేజారే, ఏ బంగారు నెక్లేసు నా ఒంటికి నచ్చట్లే, నీ కౌగిలితో నన్ను సింగారించు, ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్ర పుచ్చట్లే, నా
నన్ను కొంచెం ఆలోచించు. రెడీ పీపుల్. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏమో నువ్వు అంటే ముచ్చట పుట్టింది. పుడితానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం పూని కట్టింది, గోరింట పెట్టింది, సామికి మొక్కులు మొక్కింది, చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది, అరే అరరే చుట్టమల్లే చుట్టేస్తాంది, తుంటది చూపు ఊరికే ఉండదు కాసేపు. Awesome! బట్ నాకు రెస్పాన్స్ అట్లా కాదు, మ్యూజిక్లో కాదు. నేను ఒక్కసారి పాడతా, మీరు అందరు రెస్పాండ్ అవుతారా ఇప్పుడు? ఓకే. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏమో నువ్వు అంటే ముచ్చట పుట్టింది, పుడితానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం ఓణి కట్టింది, గోరింట పెట్టింది, సామికి మొక్కులు మొక్కింది. అబ్బా సూపర్ రెస్పాన్స్ అసలు. అందరూ అంటున్నారు కానీ ఒక ఆయన మాత్రం సాయి కుమార్. మీ మైక్ పోయిందండి. ఐ థింక్ మీరు సౌండ్ డిపార్ట్మెంట్ మీద ఏదైనా జోక్ వేస్తారని ఆయన ముందుగానే పసిగట్టి మీ మైక్ ఆఫ్ చేస్తారు. సార్ నాది మాత్రం ఆఫ్ చేయకండి, మీ మీద ఎటువంటి జోకులు నేను వేయను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షెల్ సీ యూ బ్యాక్. బాయ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో Good మచ్ night. అమర్య గారు. మేము 10th క్లాస్లో 95% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మా తరపున వౌచర్స్ అందజేస్తున్నామండి. చిన్న జ్ఞాపిక సత్కారం వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి మేము స్టేజ్ మీద అవి బహుకరించడం జరుగుతుందండి. 10th క్లాస్ ఓపెన్ కరియే 95% పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మా హార్ట్ఫెల్ కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి మా ఈసీటీ తరపున వాళ్ళకి చిన్న వౌచర్ అందజేయబడుతుంది. అందరికీ నమస్కారం. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద షో అండ్ ద ప్రోగ్రామ్స్ బై హ్యాపీ ఈవెంట్స్. ఓకే, మీ అందరికీ తెలుసు మనం ఒక గూగుల్ ఫామ్ రోల్అవుట్ చేశాము. అండ్ దెన్ వీ ఐడెంటిఫైడ్ 3 కేటగిరీస్. ఒకటి 10th క్లాస్లో 95% అండ్ అబోవ్, ఇంటర్లో 90% అండ్ అబోవ్. ఎవరికైతే నీట్లో ఫ్రీ సీట్స్ మన తెలుగు వాళ్ళు క్రాక్ చేశారో వాళ్ళందరికీ ఒక స్మాల్ ఫెలిసిటేషన్ అని. మాకు చాలా నామినేషన్స్ వచ్చాయి. వీ హ్యావ్ యాడ్ ఏ జ్యూరీ అండ్ దెన్ వీ సెలెక్టెడ్ ఫ్యూ. అందులో 19 షార్ట్ లిస్ట్ చేశాము. దాని అందరికీ మనకి అవార్డ్స్ ఇవ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. సో అందులో వచ్చేసరికి ఫస్ట్గా వచ్చేసరికి రామచంద్ర సార్, హీ స్మృతి అకాడమీ ప్రిన్సిపల్. అండ్ దెన్ గోపీచంద్ర సార్, అండ్ దెన్ నెక్స్ట్ జెన్ అకాడమీ డైరెక్టర్, అండ్ దెన్ రాజేష్ గారు, అండ్ దెన్ సూర్యనారాయణ సార్, ఇంకోరు మా వెల్ విషర్, మా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ సురేష్ భీమవరపు గారు. సో వీళ్ళందరూ మనకి ఫెలిసిటేట్ చేస్తారు. సో ఇది మన స్కూల్ ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ద్వారా ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవర్ ఇన్విటేషన్ సార్. ఓకే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ వీఆర్ కాలింగ్ ఆల్ కిడ్స్ ఎట్ వన్స్ అండ్ దెన్ వీ విల్ గివ్ దెమ్ మూమెంటోస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ కిడ్స్. సో ఫస్ట్ అనీష్ సాయి నందన్. అనీష్ సాయి నందన్ 10th క్లాస్ 95% మోర్ దెన్ అనీష్ సాయి నందన్. షణ్ముఖ హాసిని, దీపక్ పొల్లూరు, హరిశ్రీ అబ్బవరం, హరిశ్రీ అభిరామ్, సారీ, అనీష్ సాయి నందన్, షణ్ముఖ హాసిని, దీపక్ పోలూరు, హరిశ్రీ అభిరామ్, శ్రీహాస్ చందన్ మిరియాల, యశికా లమట, ఈశ్వర సాయి దొనకాడ.
అందరూ కూడా వీళ్ళకి కరతాల ధ్వనులతో హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. సో గట్టిగా క్లాస్ ప్లీజ్ ఎవ్రీవన్. ప్లీజ్. యశిక, ఈశ్వర సాయి, జాశ్రిత, అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి స్టేజ్ మీదకి రావాలి. నెక్స్ట్ స్లైడ్. జయవర్ధన్ భక్తుల, ఈషన్ కుమార్ మధురి, గణపవరపు సాయి సాత్ని, జాశ్రిత రత్న బొడ్డు, జాస్విత రత్న, దక్ష సాయి టి, దక్ష సాయి, సుబ్రహ్మణ్య ఆదిత్య. సుబ్రహ్మణ్య ఆదిత్య. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ సో వేదిక మీదకి రావాలి అందరూ. సిద్ధంగా ఉన్నాయి. సో మీకు జోష్ ఇవ్వడానికి ఇప్పుడు Next నెక్స్ట్ slide. యాక్ట్ మన డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. నీట్ ఐఐటి నీట్ బిట్స్లో సీట్ సంపాదించారు, పైగా 90% ఉత్తీర్ణతో. నిహారిక కౌశిక్, జ్వలలిత కండ్రిగుల, వైష్ణవి కండే, ప్రణవ్ కౌశల్, వీళ్ళందరూ కూడా నీట్లో మంచి మార్కులు సాధించారండి. నిహారిక కౌశిక్, జ్వలిత కండ్రేగుల, వైష్ణవి, ప్రణయ్, కార్తిక్. జ్వలిత కండ్రేగుల, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలని ప్లీజ్. క్లాస్ ప్లీజ్ ఎవ్రీవన్. వీళ్ళందరూ కూడా చదువుల తల్లులు, చదువుల తండ్రులు, హలో చెక్. బంగారు కొండలు. సో అందరూ కూడా ఒకసారి లైన్లో నుంచోండి అమ్మా, ఒక ఫోటో తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ క్లాప్స్తో వీళ్ళకి థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి అతిథులందరూ. సో ఇప్పుడు మరొకసారి మిమ్మల్ని అందరినీ జోష్తో అల్లరించడానికి ఓకే, మన టీం కూడా సిద్ధంగా ఉంది. వరి ధాన్యం అండి. గింజలోని రైతు కష్టం తెలుస్తుంది దీంట్లో. నేను ఒక రైతు బిడ్డనే. సుదర్శన్ ఫ్యామిలీ స్టోర్స్ వారికి మా తరపున చిరు సత్కారం అండి. అందరూ కూడా మీ కరతాధ్వనులతో చెప్పాలి.